നരകിനിലെ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై అయితే ట్యాప్ చేసి ఎడిట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తే ఆ లింక్ని క్లిక్ చేసి ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో క్రెడిట్ అయితే వస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేసుకొని కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడైతే ఇక్కడైతే ఇమేజ్ లేయర్స్ కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ లేయర్స్ అయితే కావాలి. ఇక్కడైతే కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ లేయర్ పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే ఇంకో లేయర్స్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ కింద ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన లేయర్స్ అన్నిటికీ అయితే ఇంతే అయితే యాడ్ అయితే చేసుకోండి మీ ఇమేజెస్ అయితే. ఇక్కడ బీట్ మార్క్ దగ్గర అయితే టెస్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన 2 ఫాంట్స్ అయితే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఇక్కడైతే బిట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ సింబల్ ట్యాప్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడైతే ఇమేజ్ లేయర్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాం కదా, ఇప్పుడైతే కొంచెం కిందకైతే ప్లేస్ అయితే చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఇక్కడ ఫైల్ ఆప్షన్పై క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే ఇప్పుడు డూప్లికేట్ లేయర్ చేసుకునేది లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేసి మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి మనం డూప్లికేట్ చేసుకున్న లేయర్ని అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఇమేజ్ ఇంక్రీజ్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి సాచురేషన్ వైబ్రేషన్లోకి వెళ్ళి సాచురేషన్ అయితే మైనస్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడైతే పిక్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీ ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే ఫ్రేమ్కి అడ్జస్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇక్కడైతే ఇమేజ్ లేయర్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాక సేమ్ అన్ని లేయర్స్కి అయితే ఇంతే అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే ఇమేజ్ లేయర్ అయితే యాడ్ చేసి చూపించాం కదా, సేమ్ ఇంతే అయితే ఎడిట్ అయితే చేసుకొని ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే ప్లస్ సింబల్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. స్క్రీన్ మీద అయితే మూమెంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి లైట్గా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ దాకా అయితే లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకొని లాంగ్ ప్లేస్ చేసుకొని కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో చూస్తున్నారు కదా, అలా స్క్రోల్ డౌన్ అయితే చేసి ఇమేజ్ లేయర్ కిందకైతే ప్లేస్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ లేయర్స్ అన్నిటికైతే ఇమేజెస్ యాడ్ చేసుకొని పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.